మళ్ళా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలా విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న కిరణ్ రాయలట ఆయన ఎవరు అధికార ప్రతినిధి ఎవరు జనరల్ సెక్రటరీ అంటున్నారు జనసేన సంబంధించినటువంటి ఆయన ఎన్ని కారుకూతలు కూస్తున్నాడు. ఒక తెలంగాణ అమరుడి భార్యను తాగుబోతూ అంటూ మాట్లాడుతున్నాడు. ఎన్ని గుండెలు వానికి వాని చరిత్ర ఏంటంటే ఒకసారి నేను ఏమన్నా గూగులే చూస్తా కిరణ్ రాయల్ అని చెప్పేసి ఆయన చూస్తే చాలా వీడియోలు వస్తున్నాయి. నిన్న నేను చూస్తే చాలా వీడియోలు వచ్చినాయి. ఒకసారి అవి కూడా నాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కిరణ్ రాయల్ జనసేన చూద్దాం ఏమొచ్చినా. ఇగో కిరణ్ రాయల్ లీలలు పవన్ ఇప్పుడేం చేస్తారు. ఇంకో ఇది నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను వదిలిపెట్టను కిరణ్ రాయల్పై ఇవన్నీ అవే వస్తున్నాయి. ఇంకో ఇక్కడ చూద్దాం ఒకసారి ఈమె చూద్దాం. ఇగో ఇవన్నీ అవే ఉన్నాయి ఈయన కథలన్నీ కూడా. ఇగో పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కిరణ్ రాయల్ భాగవతాన్ని బయటపెట్టిన బాధితురాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇగో సినిమా డైలాగ్ చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ స్పందించాలి. కిరణ్ రాయల్పై మండిపడ్డ మహిళలు. నన్ను మోసం చేశాడు. ఇదొకటి విషయం. జనసేన కిరణ్ రాయల్ పెద్ద ఫ్రాడ్. ఇవో ఆధారాలు. ఇగో ఇవన్నీ ఎవరు ఇవన్నీ గూగుల్లో కొట్టిస్తారు. ఏపీ పోలీసులు అరాచక అరెస్టు. కిరణ్ రాయల్ అరెస్టుపై భార్య ఫైర్ అట. కిరణ్ రాయల్ మోసాలపై లైవ్లో బాధితురాలు. ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని నాకేమైనా జరిగితే దానికి కారణం బెయిల్పై విడుదల తర్వాత బాధితుల లక్ష్మి సంచలన వ్యాఖ్యలు. ఇది పరిస్థితి. కిరణ్ రాయల్ అనేటువంటి ఒక ఆమెనేమో తెలంగాణ కోసం పోరాటం చేసి అమరుడైనటువంటి ఒక అమరవీరుడు భార్య. కిరణ్ రాయల్ దేని మీద పోరాడిండు? మంది భార్యల మీద, వాళ్ళ భార్యల మీద, వీళ్ళ భార్యల మీద అమ్మాయిలు మోసం చేసేటువంటి ఒక నైజం ఉన్నటువంటి కిరణ్ రాయల్ ఈరోజు జనసేన జనరల్ సెక్రటరీగా ఈరోజు తెలంగాణ అమరుడి భార్యని కించపరిచిండు. ఇది వీళ్ళ యొక్క చరిత్ర. దీనికి ఏం సమాధానం చెప్తారా జనసేన నాయకులు? ఆమె మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. రికార్డు ఉంది కదా, 1200 అమరవీరులకు సంబంధించిన రికార్డు ఉంది కదా, దానికి సంబంధించి మాట్లాడరు భయ అంటే ఆమె మీద దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో 16-17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ అమరుడి భార్యకు సంబంధించిన వాళ్ళు ఎవరో కొంతమందితోటి మీ యొక్క జనసేన కార్యకర్తలు పోయి ఆమె మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవా మీరు చేసిన నీచ రాజకీయాలు. తెలంగాణ అమరవీరులు అవమానిస్తారా? తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానిస్తారా? వాళ్ళ కుటుంబాలను అవమానించి ఈరోజు మీరు జనసేనాని తెలంగాణలో పాగా వేస్తారా? అవుతుందా మీతోటి? గిదా మీరు చేసేటు నీచ రాజకీయం. గిదా పవన్ కళ్యాణ్ నువ్వు చేసేటు నీచ రాజకీయం. చూడు ఇంకా ఉన్నాయి. ఎవరి ఈ కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఒక్కొక్కటి తీస్తే అసలు మొత్తం కామపురాణం వెళ్తుంది. ఆ కిరణ్ రాయల్ అనేకుంటా కామరాయల్ అంటే బెటర్ ఏమో అని. కిరణ్ రాయల్ అనొద్దు ఆయన, కామరాయల్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తాను. ఇగో వీడు ఈరోజు తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడబట్టి ఏం చెప్తాం. ఇగో చూడండి, ఇక ఉత్తరాంధ్ర పేజీలో ఉన్నది. ఇగో ఇది మనోడి బూత్ పురాణం. ఇగో ఇది మనోడి బూత్ పురాణం. వైఫ్ కైఫ్ నైఫ్ అట. ప్రిన్సిపల్తో మాట్లాడదు పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తే వీడియో ఎందుకు అలానే మూసుకున్నాడు. చైన్ వేసుకుంటానుగా. ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోను. ఏమది
సెల్ఫీ వీడియోలు తీసుకొని ఒక అమ్మాయిని మోసం చేసేటువంటి చరిత్ర కిరణ్ రాయల్ది. అమ్మాయిని మోసం చేసే చరిత్ర కిరణ్ రాయల్ది. ఇగో చూడండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చిచ్చాయి. ఇగో చూడండి ఇక. లైఫ్లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి రికార్డు తీసుకున్నాయి. ఇలాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ అమరవీరుల గురించి వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తా వీళ్ళ గురించిగా? చాలా చరిత్ర ఉన్నది. ఇది కాదు, ఒక్క నిమిషం. ఇగో కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్, జనసేన వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు. సో ఇదొకటి. ఇలా చాలా ఉన్నాయి. ఈయన మోసాల చిట్ట చాలా పెద్ద ఉన్నది. ఈయనను పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి వీళ్ళు ఏదో పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇంకా ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, ఒక్కొక్క వీడియో ఉన్నది. నగిరి తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజ స్వరూపం అంతా నాకు తెలిసిందండి. అది కూడా ఎలా అంటే అతని ఫోన్ అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్, గత 10 సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి. అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు, నాలాగా మోసపోయిన అమ్మాయిల డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు. ఇవన్నీ ఎక్కువ వాడి గురించి ఎక్కువ ప్రచారం చేసిన వేస్ట్. కానీ విషయం ఏంటంటే వాడు ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేసి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు వాడు లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అమ్మాయిలు మోసం చేసి. అలాంటి వాడు జనసేన పార్టీలో కీ లీడర్. అలాంటి వాడు పవన్ కళ్యాణ్కు ప్రధానమైన అనుచరుడు. ఏం చేస్తాం? విత్ ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? పవన్ కళ్యాణే అట్లున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు కదా, నేనెందుకు చేసుకో, నేను ఇంకా 100 పెళ్లి చేసుకుంటా, 100 మంది అమ్మాయిలు మోసం చేస్తా చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర కిరణ్ రాయల్ది. ఇట్లాంటి వాళ్ళతోటి తెలంగాణ అమరవీరులకు సంబంధించిన కుటుంబాలను తిట్టిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏమంట పవన్ కళ్యాణ్ని? ఇంత నీచ రాజకీయమనే కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా పవన్ కళ్యాణ్? కొంచెం కూడా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయం చేస్తున్నావా? ఇలాంటి ఒక ఆడపిల్లల్ని స్త్రీలను మోసం చేసిన చరిత్ర గలటువంటి ఈ కిరణ్ రాయల్ తోటి ఈరోజు ఇంత దారుణంగా అమరవీరుల కుటుంబాలను తిట్టిస్తున్నావా? ఇది మీ యొక్క నీచ చరిత్ర. ఏం మాట్లాడుతుంది చెప్పండి? గిల గురించి మాట్లాడే స్థాయి మనది ఉన్నదా? చిల్లర గాల గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నిజంగా పవన్ కళ్యాణ్ అనేవాడు ఇది సరే, రా తెలంగాణకు రా, నీ ప్రదర్శన చెయ్యి, పో, నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అట్లా బుద్ధి చెప్తారు. ఏదో సవాల్ విసురుతున్నారు కదా, ఏ సవాల్ విసిరితే ఏమవుతుంది? పెట్టేదే 2,000-3,000 మందితో, దాన్ని కూడా మేము అడ్డుకోవాలంటే ఏముంటుంది చెప్పండి? దమ్ముంటే పరేడ్ గ్రౌండ్స్లో పెట్టాలి, భారీ బహిరంగ సభ లక్షలాది మందితో పెట్టండి, చూద్దాం మీ సత్తా ఏం తెలుస్తుంది. 2,000-3,000 మందితోటి ఒక చిన్న క్లోజ్ హాల్లో పెడితే ఏమొస్తుంది? ఇది ఈయన యొక్క పరిస్థితి. వీళ్ళ గురించి మనం మాట్లాడాట.